స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఇండియాలో రిలీజ్ అయి నిన్న శుక్రవారం జూలై 31తో 2 రోజులు కంప్లీట్ అయింది. అమెరికాలో నిన్న రిలీజ్ అయింది మొదటి రోజు. అమెరికా కలెక్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఇండియా కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు ఈ సినిమా ఇంతవరకు రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాల్లో మొదటి రోజు కలెక్షన్స్లో నంబర్ 1 సినిమాగా నిలబడింది 60 కోట్ల నెట్తో. అంటే 80 కోట్ల గ్రాస్, 60 కోట్ల నెట్. ఆ రికార్డు ఇంతకుముందు అవెంజర్స్ ఎండ్ గేమ్ మీద ఉన్నింది 53 కోట్ల నెట్తో. అంతకుముందు అవతార్ సినిమా మీద ఉన్నింది 40 కోట్లతో. సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 60 కోట్లు ఉంటే, ఇక నిన్న శుక్రవారం రెండవ రోజు కూడా ఆల్మోస్ట్ డే 1 మాదిరి మరో 47 కోట్లు నెట్ వచ్చింది సినిమాకు. అంటే 2 రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 107 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. గ్రాస్ చూసుకుంటే 135 కోట్లు ఉంది. ఇక అమెరికా కలెక్షన్స్, ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. అవి ఈజీగా $200 నుంచి $300 మిలియన్ ఈజీగా ఉంటాయి. అన్నీ కలిపి $500 మిలియన్ దాకా వెళ్తుంది. సినిమా బడ్జెటే $225 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 2000 కోట్లు. సో మొదటి వీకెండ్లోనే $500 మిలియన్ అంటే 500 మిలియన్ అంటే 5000 కోట్లు వచ్చేస్తుంది. టోటల్ రన్లో 1 బిలియన్ అంటే 10,000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి సినిమాకు, దాంట్లో డౌటే లేదు. బట్ ఇండియాలో మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ సినిమాకు. అంటే అడ్వాన్స్ బుకింగ్ మనకి ఇండియాలో 4 రోజులకు కలిపి గురు శుక్ర శని ఆది కలిపి 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ ఉంది. అందులో మొదటి రోజుకి 50 కోట్లు ఉండింది. సో ఇక ఈరోజు శని రేపు ఆదిలో 2 రోజుల్లో ఖచ్చితంగా సినిమా 200 కోట్ల మార్కు దాటొచ్చు ఇండియాలో. ఇక చూడాలి, మరి నేను ఇంకా సినిమా చూడలేదు, చూడాలి ఈ వీకెండ్లో. అది మన టామ్ హాలండ్ అండ్ జెండేయాల కొత్త హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 107 కోట్లు. ఓకే, బాయ్.